Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే టైం అనేది తెలిసిపోయింది మనకు. ఇంకా ఈ రోజు నుంచి మొదలుకుంటే 73 రోజుల సంథింగ్ ఉంది. 73 రోజుల 17 గంటలు అంటే దాన్ని ఏమంటారు, మనం టైం సెట్టింగ్ అంటాం కదా, అంటే టైం బౌండ్ ప్రోగ్రామ్. అంటే ఇంకేం చెప్తాం, మనం జనరల్గా చెప్తుంటాం కదా, అంటే ఒక టైం షెడ్యూల్ లాగా. అంటే ఇప్పుడు యుద్ధానికి సంబంధించి, అంటే ఎన్నికల యుద్ధానికి సంబంధించి ఆల్మోస్ట్ ఇక రేపు మాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ బోర్డు మీద ఏమిటంటే జగన్ అనే నేను అని ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంత టైం ఉంది అని పెట్టారు. టైం షెడ్యూల్ అంటే టైం మారుతూ ఉంటుంది, 17 అవర్స్. సో 73 రోజుల 17 గంటల ఇట్లా ఉందన్నమాట. ఇది ఒక రకమైన టెక్నిక్ ఇది. అంటే నేను ఇదివరకు కూడా చాలా వీడియోలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నారు అని ప్రజల్లో బలమైన ఒక అభిప్రాయం రావాలంటే, ప్రజల మైండ్ సెట్ ఆ విధంగా మారాలి అంటే, అలాగే జగన్ పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు కానీ, లేకుంటే ఇప్పటిదాకా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని వాళ్ళు కానీ, అంటే మనం న్యూట్రల్ అంటాం, అన్డిసైడెడ్ అంటాం, లేకుంటే సైలెంట్ ఓటర్స్ అంటాం, అటువంటి సెక్షన్స్లో కూడా ఏంటంటే ఇటువంటి చాలా పనికి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేశారు. ఆ బోర్డులో చాలా అంటే మీకు అంటే ఇన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఒక టైం ఫ్రేమ్ పెట్టేశారు. అంటే ఇంకా దీన్ని మంత్రి జోగి రమేష్ తదితర నాయకులు ఆవిష్కరించారు. దేశమంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ మోడల్ని అనుసరించాలని అనేక రాష్ట్రాలు చూస్తున్నాయి. కనుక ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని, మాకు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు కావాలని కోరుకుంటున్నట్టుగా మంత్రి జోగి రమేష్ కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించి 14 ఏళ్ళు అంటే 13 ఏళ్ళు పూర్తయి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆవిర్భావ వేడుకలు ఒకవైపు జరిగాయి. కేక్ కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ఈ బోర్డును కూడా ఆవిష్కరించారు. 2019 ఎన్నికలకు ముందు బై బై బాబు అనే నినాదంతో హోరెత్తించిన విషయం మనకు తెలుసు, బై బై బాబు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కూడా టీడీపీ కంగారు పడిపోయే విధంగా, లేదా టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి కంగారు పడిపోయే విధంగా వాళ్ళలో గందరగోళం సృష్టించడానికి, ప్రజల్లో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడనే ఒక ప్రచారాన్ని బాగా నాటడానికి, ఈ వినూత్నమైన ప్రచారానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టినట్టు మనకు కనిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారానికి అంటూ ఈ టైం పెట్టారనమాట, 73 డేస్. ఎట్లా అంటే 2019లో కూడా మే చివరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం మార్చి మధ్యలో ఉన్నాము. కనుక మొత్తంగా వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఈ టైం పెట్టినట్టుగా ఒక రకంగా, అంటే ఇది వాళ్ళు టైం బోర్డు పెట్టారు. అంటే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది, ఆ తర్వాత ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏమిటనే వాటి అంచనాలతో వాళ్ళు ఈ రకంగా టైం షెడ్యూల్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ ఇది విపక్షాలకు ఇది ఒక టైం బాంబు లాంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరిని ప్రజలు తిరస్కరిస్తారు, ఏమిటి అనేది తేలడానికి పోలింగ్ ఒకటి అంతిమంగా మనకు ఒక పారామీటర్. అంటే ఓటింగ్ జరగాలి, పోలింగ్ జరగాలి, ఓట్ల లెక్కింపు జరగాలి, ఫలితం రావాలి. బట్ ఇంత ముందుగా వైఎస్ఆర్సీపీ ఇటువంటి ప్లాన్ చేసింది అంటే విపక్షాలకు ఇప్పుడు దీనికి కౌంటర్గా వాళ్ళు ఏమైనా తయారు చేయాలి. వాళ్ళ దగ్గర కౌంటర్గా చేయడానికి ఏమీ లేక
గతంలో మనం చూసాం. సిద్ధమని అంటే మేము కూడా సంసిద్ధమని ఇంకేదో రకరకాలుగా విపక్షాలు పెట్టాయి, కానీ అవి ఎక్కడ పెద్దగా కనెక్ట్ అయినట్టుగా లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త నినాదం తీసుకొచ్చినా, ఒక కొత్త ప్రచారానికి మనం శ్రీకారం చుట్టినా అది జనానికి డైరెక్ట్ కనెక్ట్ కావాలి. చాలా సింప్లిఫికేషన్ అయి ఉండాలి, అది చాలా సులభంగా అర్థం కావాలి, అది నమ్మాలి. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. అంతే తప్ప ఏదో ఒక స్లోగన్స్ అందించేసి జగన్ ఓడించేసేయండి, ఇంకా మేము అధికారంలోకి వస్తాము అంటే అట్లా ఓట్లు వేరు జనాలు. జనాలకు డైరెక్ట్గా తగిలే విధంగా, సూటిగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన ప్రచారం చేయడంలో వైఎస్ఆర్సీపీ మిగతా పార్టీల కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.